నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చిందని కొనియాడారు. మంత్రి నారా లోకేష్ రెండో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ద్వారా వేల సంఖ్యలో టీచర్, పోలీస్, గ్రూప్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారని హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని అన్నారు. అసెంబ్లీకి రాకుండా కేవలం జీతాల కోసం పాకుళ్లాడుతున్నారని విమర్శించారు. ఆలగడ్డ ప్రాంతంలో తన హామీ మేరకు ఇప్పటికే 700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని ఉపాధి మార్గాలు చూపుతామని స్పష్టం చేశారు. 6,28,347 పోస్టులు ఉద్యోగాలు ఈ రోజు మనం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. అది ప్రైవేట్ సెక్టర్ లో కావచ్చు, అదే విధంగా గవర్నమెంట్ సెక్టర్ లో అంతా కూడా కలుపుకొని ఇన్ని లక్షల మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. గతంలో చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ ఎంపీలు కియా మోటార్స్ వాళ్ళని బెదిరించడము, ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ మీద బెదిరించడం చూడడం జరిగింది. అదేవిధంగా ఎన్నో లూలు లాంటి కంపెనీలు పెడతామని వచ్చిన వాళ్ళు కూడా, మరి దుబాయ్ బేస్డ్ లూలు కంపెనీ వాళ్ళు పెడతామని కూడా వాళ్ళు కూడా వెనక్కి తిరిగి పారిపోవడం జరిగింది. అసలు ఆంధ్ర రాష్ట్రానికి మేము రాము, పెట్టుబడులు పెట్టమని చెప్పి కొన్ని కంపెనీలు చెప్పడం జరిగింది గతంలో. కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు చూసి ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుందని వెతికి మరీ వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడుతున్నారంటే దానికి కారణము ఇచ్చిన మాట ప్రకారము నిలబడతారు. అదేవిధంగా ప్రజలకు ఏమి కావాలో అది చేస్తున్నారు. ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటారనే ఒక నమ్మకంతోనే ఈ రోజు కంపెనీలు మన రాష్ట్రంకి రావడం జరుగుతుంది. మా కోసం మీరు ప్రశ్నించే హక్కు కూడా మీకు లేదని చెప్పి మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టారు ప్రజలు. మీరు అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో మీరు ప్రజా సమస్యల గురించి ఏమైనా ఉంటే మాట్లాడరు, కానీ ప్రతిపక్ష హోదా కావాలంట. ప్రజలు ఇచ్చే జీతాలు మాత్రం తీసుకుంటున్నారు, కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడరంట. ఈరోజు ప్రతిపక్ష పాత్ర మేమే పోషిస్తున్నాము, అధికారంలో ఉన్న పాత్ర మేమే పోషిస్తున్నాము. అన్ని విధాలుగా కూడా ప్రజలకి ఏమి కావాలి, ఏమి వద్దు అనేది కూడా మేము నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని నడిపించి ముందుకు తీసుకెళ్తున్నాం.